హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోసలు, ఉప్మా అలా కాకుండా ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పిల్లలు రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌తో బోర్ కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బావుంటదండి. బయట కొనే బ్రెడ్స్ కాకుండా ఇలా ఇంట్లోనే హైజీనిక్‌గా, హెల్తీగా ఇలా బ్రెడ్స్ లాగా రెడీ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. పిల్లలైతే 1, 2 అయితే అస్సలాగరండి. అంత టేస్టీగా ఉంటాయి. దానికి కాంబినేషన్‌గా ఒక మంచి దొండకాయ చట్నీ కూడా చూపిస్తున్నాను. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీగా, టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. నేనిక్కడైతే ముందుగా 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకున్నానండి. దీన్నైతే మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి. శుభ్రంగా ఒక 3, 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ మనము హెల్తీగా చేయడానికి పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు నార్మల్‌గా ఉండే మినపప్పైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చక్కగా నానిందండి. ఇప్పుడు 3, 4 సార్లు చక్కగా ఇలా కడుక్కోవాలండి. పైన పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా మనం ప్రెస్ చేస్తుంటూ కడుగుతే. చూడండి ఇక్కడ మొత్తం కడుక్కున్న తర్వాత కొద్దిగా అక్కడ ఉంచుకున్నానండి. అలా ఉంటే కూడా హెల్త్‌కి మంచిదండి పొట్టుతో మనం చేసుకుంటే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం పిండిని మనము మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒక పావు కప్పు దాకా ఇడ్లీ రవ్వ వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా ఇడ్లీ రవ్వ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము ఒక 6-8 గంటల పాటు పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తాను చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. మనం గ్రైండ్ చేసేటప్పుడు పిండిని కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇడ్లీ పిట్టికైతే ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను అవసరాన్ని బట్టి పిండిని మరొక బౌల్‌లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటున్నానండి. దీంట్లో నుంచి ఒక సగం వరకు పిండి తీసుకుంటున్నాను. సగం పిండిని మరొక గిన్నెలో తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి. హాఫ్ కప్పు దాకా జొన్న పిండి వేసుకోవాలండి. ముందైతే కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్‌ని మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్‌ని మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నాకు మొత్తము సగం కప్పు రాగి పిండి, సగం కప్పు జొన్న పిండి తగిలిందండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక మీడియం సైజ్ తీసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ తీసుకోవాలండి. కరివేపాకు 5-6 ఆకులను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో పిండిని మనం పులియబెట్టుకున్నాం కాబట్టి వంట సోడా అవి ఏమీ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా పిండిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని చట్నీని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా పల్లీలు వేసుకొని ఇలా చట్నీ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా లేదంటే వేడివేడి అన్నంలో తిన్నా కూడా ఈ చట్నీ రుచి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 దాకా పచ్చిమిరపకాయలు అంటే మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు దాకా అంటే సుమారు 200 గ్రామ్ వరకు ఇవి దొండకాయలు ఉన్నాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 టమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. కాస్త సాఫ్ట్గా అయిపోతాయి ఇలా మూత పెట్టుకుంటే. చూడండి ఇక్కడ
చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి. నేను ఇక్కడ మూత పెట్టిన తర్వాత నాకు ఉప్పు గుర్తుకొచ్చింది, అందుకే ఉప్పు మళ్ళీ వేసుకున్నానండి. ఎప్పుడైనా మనము మగ్గే దాంట్లో ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి టమాటోలైనా. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఈలోపు మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను టోస్టర్ తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లోంచి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు డిఫరెంట్గా చాలా ఇష్టంగా తింటారండి. బ్రెడ్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం చట్నీని గ్రైండ్ చేసుకుందామండి. ముందుగా అయితే పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 దాకా వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు పైన తడి ఆరిందంటే మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, తడి ఆరిందండి పైన అయితే. ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మనము ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా పల్లీలను గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చల్లారిన దొండకాయ ఉంది కదండి, దొండకాయ టమాటాలు దీంట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లో చిన్నగా చింతపండు వేసుకోవాలి. వేయకపోయినా పర్వాలేదు కానీ వేస్తే టేస్ట్ అనేది పులుపు వస్తుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని బౌల్లోకి తీసుకొని నార్మల్గా రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకొని ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉండే చట్నీ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. రెండో వైపు కూడా చక్కగా కాలిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టోస్టర్ లేని వాళ్ళు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న సెట్ దోశలాగైనా వేసుకోవచ్చు, కానీ అలా టోస్టర్లో చేస్తే పిల్లలకు కాస్త డిఫరెంట్గా తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలా చేశాను. ఇప్పుడు ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో లేదంటే సాయంత్రం స్నాక్గా కూడా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్స్ వేసి ఇలా హెల్తీగా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. చూడండి ఎంత బాగా వచ్చిందో, బ్రెడ్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చట్నీ కాంబినేషన్ అయితే రెండు కూడా సూపర్గా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.